शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुन स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णकुडकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोत्थपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यति बलो रामो लक्ष्मणश्च महाबलः राजाजीति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कौसलेन्द्रस्य रामस्याक्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः न रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्य च मैथिलीं समृद्धार्थो गमिष्यामि विशतां सर्वरक्षतां धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वशरैरं जहिराविणिम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सनाशुद्धां शशीतजटाजूटमकुटां वरत्रासत्राणस्फटिकघटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। हरि ओम्। బాలకాండము 26వ సర్గము. శ్రీరాముడు తాటకను వధించుట. మునేర్వచనమక్లీబం శ్రుత్వా నరవరాత్మజః రాఘవః ప్రాంజలిర్భూత్వా ప్రత్యువాచ దృఢవ్రతః. మహారాజకుమారుడైన శ్రీరాముడు విశ్వామిత్ర మహర్షి యొక్క ధైర్యమును గొలుపునట్టి మాటలను విని దృఢ నిశ్చయము గలవాడై అంజలి ఘటించి ఆ మునితో ఇట్లనెను. పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన గౌరవాత్ వచనం కౌశికస్యేతి కర్తవ్యం అవిశంకయా. అనుశిష్టో అస్మ్యోధ్యాయం గురుమధ్యే మహాత్మన పిత్రా దశరథేనాహం నావజ్ఞేయం హి తద్వచః. సోऽహం పితుర్వచః శ్రుత్వా శాసనాత్ బ్రహ్మవాదినః కరిష్యామి న సందేహః తాటకా వధముత్తమం గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యాయ సుఖాయ చ తవ చైవ ప్రమేయస్య వచనం కర్తుముద్యతః. గురువర్య, ఈ విశ్వామిత్రుల మాటలను నిస్సంశయముగా పాటింపుము అనునది మా తండ్రి గారి ఆదేశము. వారి అనుజ్ఞలను అవశ్యము గౌరవింతును. మహాత్ముడును మా తండ్రి అయిన దశరథుడు అయోధ్యలో వశిష్ఠాది గురువుల సమక్షమున నన్ను అట్లు ఆజ్ఞాపించియుండెను. ఆ మాట నాకు ఉల్లంఘింపరానిది. మా తండ్రి గారి ఆజ్ఞ ప్రకారము బ్రహ్మవాదులైన మీ శాసనమును తలదాల్చి నిస్సందేహముగా తాటకను వధించి తీరెదను. గోరక్షణమునకును బ్రాహ్మణుల హితము కొరకును ఈ దేశము యొక్క సౌఖ్యమునకును మహిమాన్వితులైన మీ వచనమును పాటించుటకు పూనుకొనుచున్నాను. ఏవముక్త్వా ధనుర్మధ్యే బద్ధ్వా ముష్టిం అరిందమః జ్యాశబ్దం అకరోత్ తీవ్రం దిశశబ్దేన నాదయన్ తేన శబ్దేన విత్రస్తాః తాటకా వనవాసినః తాటకా చ సుసంక్రుద్ధా తేన శబ్దేన మోహితా. తం శబ్దమభినిజ్యాయ రాక్షసీ క్రోధమూర్ఛితా శ్రుత్వా చాభ్యద్రవద్వేగాత్ యతశబ్దో వినిశ్రుతః. శత్రుమర్ధనుడైన శ్రీరాముడు ఇట్లు పలికి ధనస్సును పిడికిటబట్టి దిక్కులు పిక్కటిల్లునట్లు ధనుష్టంకారమును గావించెను. ఆ వింటినారి యొక్క మహాధ్వనికి తాటక వనవాసులందరూ
ఎంతయో భయకంపితులైరి. తాటకయును ఆ భీకర ధ్వనికి మిక్కిలి క్రుద్ధురాలై దిక్కు తోచనిదాయను. అయోమయ స్థితికి లోనైన ఆ రాక్షసి ఆ శబ్దమును విని ఆలోచించుచు నలుదిక్కులకు పరికించి చూచెను. పిమ్మట ఆమె పట్టరాని ఆవేశముతో ఆ శబ్దము వచ్చిన దిక్కునకు మిక్కిలి వేగముగా పరుగులు దీసెను. తాం దృష్ట్వా రాఘవః క్రుద్ధాం వికృతాం వికృతాననాం ప్రమాణేనాతి వృద్ధాం చ లక్ష్మణం శోభ్యభాషత. వికారమైన రూపము, వికృతమైన ముఖము కలిగి మిక్కిలి లావైన ఎత్తైన శరీరముతో క్రోధోద్వేగముతో వచ్చుచున్న ఆ తాటకను చూచి ఆ రాముడు లక్ష్మణుడితో ఇట్లు పలికెను. పశ్య లక్ష్మణ యక్షిణ్యా భైరవం దారుణం వపుః భిద్యేరన్ దర్శనాదస్య భీరూణాం హృదయాని చ ఏనాం పశ్య దురాధర్షాం మాయాబల సమన్వితాం వినివృత్తాం కరోమ్యద్య హృతకర్ణాగ్రనాసికాం నా హేనాముత్సహే హంతుం స్త్రీ స్వభావేన రక్షితాం వీర్యం చాస్య గతిం చాపి హనిష్యామీతి మే మతిః. ఓ లక్ష్మణ, ఈ యక్షిని యొక్క భయంకరమైన వికృతాకారమును చూడుము. ఈమెను చూచినంతటనే పిరికివారి గుండెలు బ్రద్దలగును. మాయల మరియు ఎదిరింప సఖ్యము గాని బలము గలదియు అయిన ఈ తాటక యొక్క ముక్కు చెవులు ఖండించి ఈమె వెనుదిరిగి పారిపోవునట్లు చేసేదను చూడుము. స్త్రీ ఎగుట వలన ఈమెను చంపుటకు నేను ఇష్టపడటలేదు కనుక బ్రతికిపోయినది. ఈమె కాలు చేతులను నరికివేసి ఈమె సామర్థ్యమును గమనశక్తిని నశింపజేయుట యుక్తమని నాకు తోచుచున్నది. ఏవం బ్రువాణే రామే తు తాటకా క్రోధమూర్ఛిత ఉద్యమ్య బాహూ గర్జంతి రామమేవాభ్యధావత. శ్రీరాముడు ఇట్లు పలుకుచుండగా క్రోధముతో వడలు మరచిన తాటక తన భుజములను పైకెత్తి గర్జించుచు రాముని మీదికి విజృంభించెను. విశ్వామిత్రస్తు బ్రహ్మర్షి హుంకారేణాభిభర్త్సుతాం స్వస్తి రాఘవయోరస్తు జయం చేవాభ్యభాషత. వెంటనే బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుడు హుంకారముతో తాటకను భయపెట్టి రామలక్ష్మణులకు శుభమగుగాక, జయము కలుగుగాక అని ఆశీర్వచనము పలికెను. శ్రీరాముని దివ్యశక్తిని ఎరింగియు తాటక యొక్క క్రౌర్యాతిశయమును గమనించి ఆ ముని రాఘవులకు ఇట్లు ఆశీస్సులను పలికెను. ఉద్దూన్వానా రజోఘోరం తాటక రాఘవా ఉభౌ రజో మోహేన మహతా ముహూర్తం సా వ్యమోహయత్ తతో మాయాం సమాస్తాయ శిలావర్షేణ రాఘవౌ అవాకిరత్ సుమహత తతశ్చుక్రోధ రాఘవః శిలావర్షం మహత్ తస్యాః శరవర్షేణ రాఘవః ప్రతిహత్యోపధావంత్యాః కరౌ చిచ్ఛేద పత్రిభిః తతశ్చిన్నభుజాం శ్రాంతాం అభ్యాసే పరిగర్జతీం సౌమిత్రిరకరోత్ క్రోధాత్ హృతకర్ణాగ్రనాసికాం. అంతట తాటక రామలక్ష్మణులపైకి భయంకరముగా ధూళిని ఎగజిమ్ముచు తీవ్రమైన ఆ దుమ్ము ప్రభావముతో క్షణకాలము పాటు వారికి తోచని స్థితిని కలిగించెను. ఇంకనూ ఆ తాటక తన మాయాశక్తిచే వారికి కనబడకుండా ఆ రామలక్ష్మణులపై తీవ్రముగా రాళ్లవానను కురిపించెను. అంతట శ్రీరాముడు క్రుద్ధుడై తన శరం పరంపరచే ఆ శిలావర్షమును భగ్నమునర్చెను. రాఘవుడు తన మీదకి విజృంభించుచున్న తాటక యొక్క చేతులను తన బాణములచే ఖండించెను. ఆ విధముగా చేతులు తెగి దస్సియున్న తాటక గర్జించుచు తమ పైకి వచ్చుచుండగా లక్ష్మణుడు మండిపడినవాడై ఆమె ముక్కు చెవులను కోసివేసెను. కామరూపధరా సద్య కృత్వా రూపాన్యనేకశః అంతర్ధానం గతాయక్షి మోహయంతీవ మాయయా అస్మవర్షం విముంచంతి భైరవం విచచారః. కామరూపిణైన ఆ యక్షిని బహురూపములను పొంది తన మాయచే వారిని భ్రమపెట్టుటకై యత్నించెను. మరియు వారికి కనబడకుండా ఉండి భయంకరమైన రాళ్లవానను కురిపించుచు అటూనిటూ తిరగసాగెను. తతస్తావస్మవర్షేణ కీర్యమాణౌ సమంతతః దృష్ట్వా గాదిసుతః శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్. అన్ని వైపుల నుండి కురియుచున్న రాళ్లవానలో చిక్కుపడిన రామలక్ష్మణులను చూచి శక్తిమంతుడైన విశ్వామిత్రుడు వారితో ఇట్లు పలికెను. అలం తే ఘృణయా రామ
పాపైషా దుష్టచారిణి యజ్ఞ విఘ్నకరీ యక్షి పురా వర్ధతి మాయయా వధ్యతాం దేవైష పురా సంధ్యా ప్రవర్తతే రక్షాంసి సంధ్యాకాలేషు దుర్ధర్షాని భవంతి వై. ఓ రామ, ఇంతవరకును ఆమెపై చూపిన జాలి చాలును, ఇక నీ కనికరమును చాలింపుము. పాపాత్మురాలైన ఈ యక్షిని కటికి దుర్మార్గురాలు. ఇది వరలో ఈమె యజ్ఞమునకు విఘ్నములను కలిగించుచూ వచ్చినది. తన మాయ చేత ఈమె బలపడును. ఇదిగో సంధ్యాకాలము సమీపించుచున్నది, ఈ లోపలనే ఈమెను హతమార్చుము. ఏలనన రాక్షసులు సంధ్యాకాలమయందు బలోపేతులగుదురు, అప్పుడు వారిని ఎదుర్కొనుట కష్టము. ఇత్యుక్తస్తు తదా యక్షీం వర్షతి దర్శయన్ శబ్దవేధిత్వం తాం రురోధ సాయకై. విశ్వామిత్రుడి సూచనను అనుసరించి రాముడు తన శబ్దవేధి విద్యను ప్రదర్శించుచు బాణములను ప్రయోగించెను. ఎడతెగకుండా తమపై రాళ్ల వర్షమును కురిపించుచున్న ఆ యక్షిణిని అతడు ఆ విధముగా నిలువరించెను. శబ్దవేది విద్య అనగా శబ్దము చేయుచున్నవారు కనబడకున్నను ఆ శబ్దము వచ్చుచున్న దిశను బట్టి వారిని బాణముతో కొట్టగల శక్తి. సారుద్ధ శరజాలేన మాయాబల సమన్విత అభిదుద్రావ కాకుత్సం లక్ష్మణం చ వినేదుషి తామాపతంతీం వేగేన విక్రాంతాం అసనీమివ శరేనోరసి విద్యాధ సా పపాత మమారచ. ఆ విధముగా రామబాణములచే అడ్డగింపబడిన తాటక గర్జించుచు తన మాయాబలముతో రామలక్ష్మణులపై దాడి చేయుటకు పరుగులు తీసెను. అట్లు విక్రమించి పిడుగువలే వేగముగా తమ మీదకి దూసుకొని వచ్చుచున్న ఆ తాటక వక్షస్థలముపై రాముడు బాణముతో కొట్టెను. వెంటనే యక్షిని నేలపై పడి ప్రాణములను కోల్పోయెను. రాముడు ఈ విధముగా ఆమెకు ముక్తిని ప్రసాదించెను. తాం హతాం భీమశంకాసాం దృష్ట్వా సురపతిస్తదా సాధు సాధ్వితి కాకుత్సం సురాశ్చ సమపూజయన్. భయంకరమైన ఆకారము గల తాటక ఆ విధముగా మరణించుట చూచి ఇంద్రాది దేవతలు బాగు అనుచు శ్రీరాముని మిక్కిలి కొనియాడిరి. ఉవాచ పరమప్రీత సహస్రాక్ష పురందర సురాశ్చ సర్వే సంహృష్ట విశ్వామిత్ర మధాబ్రువన్. సహస్రాక్షుడైన ఇంద్రుడును ఇతర దేవతలు అందరును పరమప్రీతులై విశ్వామిత్ర మహర్షితో ఇట్లనిరి. మునే కౌశిక భద్రం తే సేంద్ర సర్వే మరుద్గణా తోషితా కర్మణానేన స్నేహం దర్శయ రాఘవే. ఓ విశ్వామిత్రముని, నీకు శుభమగుగాక. ఈ తాటక వధ వలన ఇంద్రునితో సహా దేవతలందరూ సంతసించిరి. రామలక్ష్మణులపై ప్రేమ చూపుము. ప్రజాపతేర్ భృశాస్వస్య పుత్రాన్ సత్యపరాక్రమాన్ తపోబలభృతాన్ బ్రహ్మన్ రాఘవాయ నివేదయ. పాత్రభూతశ్చ తే బ్రహ్మన్ తవానుగమనే ధృతః కర్తవ్యం చ మహత్ కర్మ సురాణాం రాజసూనునా. ఓ బ్రహ్మర్షి, ప్రజాపతి అయిన భృశాసుని కుమారులు సత్యపరాక్రములు. వారు తపోబల సంపన్నులు. అస్త్రరూపములలో ఉన్న వారిని రాఘవునకు సమర్పింపుము. ఓ ముని, శ్రీరాముడు స్థిర సంకల్పముతో నీ సేవలు నడుచుచున్నాడు కావున ఇతడు ఆ అస్త్రములను పొందుటకు పాత్రుడు. ఈ రాజకుమారుడు దేవతల కొరకై ఒక మహాకార్యమును నిర్వహింపవలసి ఉన్నది. ఈ భృశాసునకు కృశాసుడు అనియు పేరు గలదు. ఇతడు విశ్వామిత్రుని అస్త్ర గురువు. ఏవముక్త్వా సురాः సర్వే హృష్టా జగ్ముర్యథాగతం విశ్వామిత్రం పురస్కృత్య తతఃసంధ్యా ప్రవర్తతే. దేవతలందరూ ఈ విధముగా పలికి విశ్వామిత్రుని పూజించి సంతోషముతో తమ తమ నివాసముల కరిగిరి. ఇంతలో సంధ్యా సమయం ఆయను. తతో మునివరః ప్రీతః తాటకావధతోషితః మూర్ధ్ని రామముపాఘ్రాయ ఇదం వచనమబ్రవీత్. ఇహాద్య రజనీం రామ వసేమ శుభదర్శన స్వః ప్రభాతే గమిష్యామః తదాశ్రమ పదం మమ. అంతటా మహర్షి తాటకావధకు సంతుష్టుడాయను. ప్రేమతో రాముని శిరమును మూర్కొనెను. పిదప రాఘవునితో ఇట్లనెను. చూడముచ్చటగానున్న ఓ రామ, ఈ రాత్రికి ఇచ్చటనే నివసింతము. రేపు ఉదయముననే బయలుదేరి మన ఆశ్రమమునకు వెళ్ళుదము.
విశ్వామిత్ర వచ శ్రుత్వా హృష్టో దశరథాత్మజ ఉవాస రజనీం తత్ర తాటకాయ వనే సుఖం. రాముడు విశ్వామిత్రుని మాటలకు సంతసించెను. వారందరూ తాటకా వనమునందే ఆ రాత్రి గడిపిరి. ముక్తశాపం వనం తచ్చ తస్మిన్నేవ తదాహని రమణీయం విబభ్రాజ యథా చైత్రరథం వనం. అంతటా వనము విముక్తమై ఆనాటి నుండియే కుబేరుని ఉద్యానవనమైన చైత్రరథము వలె మనోహరముగా విరాజిల్లెను. నిహత్యతాం యక్షసుతాం స రామః ప్రశస్యమానః సురసిద్ధ సంగైః ఉవాస తస్మిన్ మునినా సహైవ ప్రభాత వేలాం ప్రతిబోధ్యమానః. రాముడు యక్షుడగు సుకేతుని కూతురైన తాటకను చంపి దేవతల యొక్క సిద్ధుల యొక్క ప్రశంసలను అందుకొనెను. మునీశ్వరునితో తమ్మునితో కూడి ఆ రాత్రి అతటనే గడిపెను. ప్రాతకాలమున మునీశ్వరుడు వారిని మేలుకొలిపెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే షడ్వింశ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 26వ సర్గము సమాప్తము.